నమస్తే. నేను బిందు అండి ఫ్రమ్ బిందు జ్యువెలరీస్. యాక్చువల్లీ ఇదేంటంటే ఒక కస్టమర్‌ది 3 పీస్ సెట్ ఉన్నాయన్నమాట. లాకెట్‌కి అక్కడక్కడ రూబీస్ ఇచ్చేసి అక్కడోటి ఒక 4, 5 రూబీస్ ఇచ్చి వదిలేశారు. ఇటు 2 అటు 2 రూబీస్ ఇచ్చేసి. అలా కాదు తను నా వీడియోస్ చూసి నాకిలా కావాలి అని తీసుకొచ్చారు. బ్యాక్ స్క్రూ పెట్టాను యాజ్ యూజువల్ నేను చెప్తాను కదా! బ్యాక్ స్క్రూ పెట్టిచ్చేసి మళ్ళీ నేనిప్పుడు ఎక్స్‌ట్రా రింగ్స్ అన్నీ పెట్టిచ్చేసేసుకొని రెడ్, గ్రీన్ తగిలిచ్చేసాను. కమ్మలేంటంటే అంతకుముందు కిందేం హ్యాంగింగ్ లేకుండా వాడుకుంటున్నారు. అందుకని ఏం చేశామంటే దీనికి కూడా ఒక 3 లూప్స్ ఇచ్చేసి లేజర్‌లో లూప్స్ పెట్టేసుకొని రెడ్, గ్రీన్ వేసిచ్చేసాననమాట. వేసిచ్చేసి ఇంక తను దేనికైనా మార్చుకోవచ్చు కాబట్టి ఇలా చేసిచ్చాను. బ్యాక్ స్క్రూ పెట్టిచ్చాను. మీ దగ్గర కూడా రెడ్, గ్రీన్ లాంటివి ఉంటే తీసుకొస్తే చేసిస్తాను. యాక్చువల్లీ ఇదేంటంటే ఒక కస్టమర్‌కి ఇంతకుముందు ఇది 2 లైన్స్ ఇలా చేసిచ్చానండి. ఇలా 2 లైన్స్ ఉన్నాయి. కొద్ది రోజులు వాడుకున్నారు. తను లాకెట్ వేసుకొని చాలా లైట్ వెయిట్‌లో చేసాం. చిన్న రూబీస్ డ్రాప్స్ అనమాట ఇవి. లైట్ వెయిట్‌లో చేశాను. ఒక 1 ఆర్ 2 ఇయర్స్ వాడారు. ఇప్పుడు వాడిన తర్వాత వాళ్ళ లాకెట్‌లకి బోర్ కొడుతున్నాయండి. బొట్టుమాలలు చూసి నాకు బొట్టుమాలలు కావాలన్నారు. అందుకని ఏం చేశానంటే మధ్యలో బ్రేక్ చేసేసాను ఇప్పుడు ఇది. ఇంకా సెట్ చేయాలి. బ్రేక్ చేసి ఇదేంటంటే బొట్టుమాల ఎప్పుడు చేస్తుంటాను కదా! అలాగే ఇలా ఒక బొట్టుమాల సెట్ చేశాను. అయిపోయాక ఇప్పుడు దీన్ని ఇలా పెట్టిస్తాననమాట. ఇంక అయిపోయాక మీకు ఫోటో పెడతాను చూడండి. ఇప్పుడు ఇది బొట్టుమాల సెట్ చేసి ఇంతకుముందు పాతది అల్లిచ్చిందే ఇవి చాలా లైట్ వెయిట్‌లో అల్లిచ్చిన రూబీ డ్రాప్సే. దానికి ఇప్పుడు రూబీ డ్రాప్స్ ఏంటంటే ఇవి చాలా చిన్న సైజ్ దీనికన్నా. అవి 2 లైన్స్ ఉన్నాయన్నమాట. దానికి ఏం చేసామంటే ఇప్పుడు బొట్టుమాల కింద ఇలాగ ముత్యము రూబీ డ్రాప్స్ ఇచ్చేసి ఇది ఇలా సెట్ చేసి ఇచ్చాను. ఇట్లాగే మన దగ్గర ఏదైనా ఉన్నాయి కూడా మీకు ఏదైనా బోర్ కొట్టినయి అలాంటివి ఏదైనా తీసుకొచ్చారనుకోండి కొద్ది రోజులు వాడిన తర్వాత మళ్ళీ ఇంకోసారి రీమోడల్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఉన్నదానికే మళ్ళీ నేను లాకెట్ ఒకటి పెట్టి ఎక్స్టెన్షన్ చేస్తున్నాను. అట్లాగే మన ఇష్టం ఎలాగైనా చేసుకోవచ్చు. మీరు అందుకే ఏమైనా తీసుకొచ్చారనుకోండి అప్పుడు నేను చెప్తాను ఇలా మార్చుకొని చేసుకోవచ్చని ఈజీగా ఉంటుంది. తీసుకురండి ఏమైనా ఉంటే. యాక్చువల్లీ ఇవేంటంటే కస్టమర్ రూబీ బ్యాంగిల్స్ అండి. తనవి చూస్తే తెలుస్తాయి. స్టోన్స్ కూడా చాలా పొయ్యున్నాయి అనమాట. పాత రూబీ బ్యాంగిల్స్ టైట్ ఉన్నాయి. అందువల్ల పోయినాయి అని చెప్పి ఇది ఇంకా ఫినిషింగ్ అవ్వలేదు. ఇప్పుడే స్క్రూ చేయించాను. వీటికి ఏం చేసామంటే ఇప్పుడు ఇట్లా స్క్రూ పెట్టేసామన్నమాట. చాలా టైట్‌గా ఉండి వేసుకుంటే స్టోన్ బ్యాంగిల్స్ అట్లాంటివి ఏంటంటే టైట్‌గా ఎక్కించకూడదు. బాగా టైట్‌గా ఎక్కించేటప్పటికి ఏమైందంటే చూడండి చాలా స్టోన్స్ లేవు. టైట్‌గా ఎక్కించేటప్పటికి ఎన్ని స్టోన్స్ పోయినాయి అన్నీ రాలిపోయి ఉన్నాయి. అందుకని చెప్పి ఏం చేసామంటే తీసుకొస్తే చెప్పాను. అందుకని స్క్రూ పెట్టమన్నారు. ఇప్పుడు స్క్రూ పెట్టిచ్చాను. స్క్రూ పెట్టేసి ఇంక ఇదంతా పాలిష్ అవ్వాలి. అయిపోయిన తర్వాత మళ్ళీ అన్ని స్టోన్స్ ఫిల్ చేయాలి. అలా చేసుకోవచ్చు. అందుకే ఏంటంటే ఇట్లా స్టోన్ బ్యాంగిల్స్ కానీ ఏదైనా టైట్‌గా ఎక్కించే ముందు ఒకసారి తీసుకురండి. టైట్ అయితే కొంచెం ఏదైనా ఒక స్టోన్ పెట్టుకోవచ్చు. లేదు అంటే స్క్రూ పెట్టుకోవచ్చు. మనం ఇలా చేసుకుంటే ఏంటంటే బ్యాంగిల్స్ లైఫ్ స్పాన్ ఎక్కువ ఉంటది. ఇప్పుడు చూడండి అసలు ఈ గాజులు అయితే చాలా స్టోన్స్ పోయినాయి. ఒక దాంట్లో కొంచెం పర్లేదు. ఒకటైతే ఏంటంటే చాలా స్టోన్స్ పోయినాయి అనమాట. ఎక్కువ రైట్ సైడ్ కొంచెం టైట్‌గా ఉంటది కాబట్టి రైట్ సైడ్‌వే చాలా పోయినట్టున్నాయి. లెఫ్ట్ సైడ్ బాగానే ఉన్నాయి. ఒకటి ఎరా పోయినాయి. ఇది ఎక్కువ ఈ గాజులు అయితే చాలా పోయున్నాయి అనమాట. అందుకని ఏం చేసామంటే ఇప్పుడు స్క్రూ పెట్టిచ్చేసాను. అలాగే మీ దగ్గర ఎవరి దగ్గర ఇలాంటివి ఉంటే టైట్ ఉన్నాయి అనుకోండి. కొంచెం తక్కువ వెయిట్‌లోనే మనకు కావాలంటే ఒక స్టోన్ పెట్టుకోవచ్చు. 1 సైజ్ పెరగాలి అంటే ఒక చిన్న స్టోన్ పెట్టుకుంటే సరిపోయిద్ది. ఇంకొంచెం ఎక్కువ పెరగాలి. ఒకవేళ నాకు ఇంకా పెరిగినా కూడా ఇబ్బంది ఉండకూడదంటే ఇట్లా స్క్రూలు కూడా పెట్టుకోవచ్చు. మన ఇష్టం. తీసుకొచ్చారంటే చెప్తాను. ఇదంతా పాలిష్ అయ్యాక ఫోటో పెడతాను చూడండి. యాక్చువల్లీ ఇదేంటంటే ఒక కస్టమర్ ఆస్ట్రేలియా నుంచి ఇలా నల్లపూసల చైన్‌లు చాలా తెచ్చారు. 3 లైన్స్, 4 లైన్స్, 2 లైన్స్, సింగిల్ లైన్ అట్లా. ఇలా చైన్ కూడా ఏంటంటే ఇలా చాలా తీసుకొచ్చారనమాట. ఇవన్నీ పాత చైన్స్ వాడవి ఇవన్నీ. ఇవన్నీ ఏమన్నా చేస్తానని చెప్పాను. ఇవి చేశాక అప్లోడ్ చేస్తాను. అలాగే పూసలు ఇంకా చాలా తీసుకొచ్చారు. తను ఇది ఒక గ్రీన్ ఎప్పుడో కొన్నారు ఇంతకుముందు. ఇవేంటంటే అంతకుముందు బ్లాక్ థ్రెడ్‌లో ఫ్యాషన్ ఉంటే అప్పుడు చేయించాను నేనే. ఒక 10 ఇయర్స్ బ్యాక్ అనమాట. ఇప్పుడు మళ్ళీ ఏంటంటే అవన్నీ పాత పూసలు ఇవన్నీ కలిపి తీసుకొచ్చారు. బ్లాక్ థ్రెడ్ ఇప్పుడు వాడడం లేదన్నారు. తీసేయమన్నారు. ఇంకా కొన్ని వేరే దానికి చేశాను. ఒక 5 తీసుకున్నాను. అప్పట్లో ఏంటంటే 9 అట్లా వేసేవాళ్ళం అనమాట. ఇలా బ్లాక్ థ్రెడ్‌కి ముత్యాలు అవి చేయించుకొని చాలా రోజులు వాడారు. నాకు తెలిసి దాదాపు 10 ఇయర్స్ వరకు వాడినట్టున్నారు. ఈ మధ్య ఇంకొద్దని ఇప్పుడు అవి తీసుకొచ్చారు. అందులోంచి తీసేసి మళ్ళీ వాళ్ళ దగ్గర ఉన్న పాత పూసలకి పెట్టించాననమాట. ఇవి ఇంకా ఉన్నాయి. ఆ ముత్యాలు ఇంకో దానికి చేస్తున్నాను. ఇదేంటంటే తన దగ్గర ఎప్పటినుంచో ఉన్న తర్బూజా బీడ్స్ ఉన్నాయన్నారు. అవి కూడా సింపుల్‌గా చోకర్‌లాగా కావాలన్నారు. అందుకని ఇలా సెట్ చేసి ఇచ్చాను. మధ్యలో సింపుల్‌గా లైట్ వెయిట్ లాకెట్స్ 3 ఏసి ఇలా చేసిచ్చాను. ఇప్పుడు అలాగే ఇట్లా అన్నీ ఉన్నాయి తీసుకొచ్చారండి. ఇంకా బీడ్స్ వేరేవి అవుతున్నాయి. అన్నీ తీసుకొచ్చారు కాబట్టి అన్నీ చేస్తున్నాను డిఫరెంట్‌గా. అంతకుముందు చేసిన పాతయి మళ్ళీ కొత్తయి చేస్తున్నాను. అట్లా ఏదైనా సరే ఒకసారి చేయించుకున్నాక ఏంటంటే కొద్ది రోజులు వాడిన తర్వాత బోర్ కొట్టినయి మళ్ళీ ఇదంతా వేస్ట్ అయిపోద్ది బంగారం అని ఏం లేదు. మళ్ళీ ఇంకొక మోడల్ చేసుకోవచ్చు. ఇది యాక్చువల్లీ ఏంటంటే పాతది కస్టమర్‌ది గుండ్లమాల ఉంది. చాలా పాతదనమాట. గుండ్లమాల వాడుకున్నారు. 2 లైన్స్, 3 లైన్స్ అంతకుముందు బాగా 2 లైన్స్, 3 లైన్స్, 5 లైన్స్ అలా 2005లో చాలా రకాలు ఉండేవి. వీళ్ళవి 2 లైన్స్ ఉన్నాయి. అందుకని ఏం చేశామంటే ఆ 2 లైన్స్‌కి ఇంకా స్టోన్ అవి లేకుండా ఒకటి మాత్రం సింపుల్‌గా ఇలా గోల్డ్‌లోనే కావాలన్నారు. ఇది కూడా ఏంటంటే వైట్ రోడియం పాలిష్ ఉన్నది, గోల్డ్ ఉంది కాబట్టి ఇలా సింపుల్‌గా ఒక లాకెట్ లాగా చేసుకొని
అది ఫ్యాన్సీగా లాకెట్ లాగా చేసి ఒకటి దీనికేసాము. ఒకటి ఇంకొక దాన్ని వేరేగా చేస్తున్నాను. 2 లైన్స్‌ని 2గా డివైడ్ చేశాము. అది ఇంకొకటి సింపుల్ చైన్ లాగా వేరేగా బీడ్స్‌లోకి చేద్దామన్నారు. అందుకని బీడ్స్‌లోకి అది చేస్తున్నాను. ఇదేమో సింపుల్‌గా గోల్డ్‌తో చేసుకున్నది. సింపుల్ లాకెట్ ఒకటి చిన్నది ఇచ్చేసి ఇలా చేసిచ్చాను. అది కూడా అయిపోయిన తర్వాత పిక్ పెడతాను. చూస్తూ ఉండండి. వీడియోస్ అన్ని స్కిప్ కాకుండా మీకు అర్థమవుతాయి. ఇవేంటంటే ఒక కస్టమర్‌కి వైలెట్ కలర్ డిఫరెంట్‌గా కావాలన్నారండి. అందుకని ఏం చేశామంటే మన దగ్గర ఉన్నాయి వైలెట్ హెమతిస్ట్ కలరు. ఏంటంటే కటింగ్ అనమాట. రౌండ్ కటింగ్. ఇవి 2 లైన్స్ చేస్తున్నాను. ఇంకా అల్లుతున్నారు. అల్లితే అర్థమవుతాయి. షేడెడ్ ఉంటే చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కావాలి. ఆరెంజెస్ మంచి షేడ్స్ కావాలంటే కాంటాక్ట్ చేయండి. చాలా ఉంటాయి. గోల్డ్‌లో ఇలా లైట్ వెయిట్‌లో అల్లిస్తున్నాను. అట్లాగే ఇదేమైందంటే ఇంతకుముందు నేను ఇట్లా హెయిర్ క్లిప్‌లు చాలా చేశాను. ఒక కస్టమర్‌కి ఇది ఇంతకుముందు కమ్మలు చేసి ఇచ్చామనమాట ఇలాగ. ఒక కమ్మ పోయింది ఒకటే ఉందన్నారు. అందుకని అది మళ్ళీ ఇప్పుడు ఏం చేశామంటే ఇట్లా హెయిర్ క్లిప్ చేసి ఇచ్చేసాను. బ్యాక్ సైడ్ సిల్వర్ పెట్టేస్తాము ఈ క్లిప్‌కి వెనకాల. ఇది శారీకైనా పెట్టుకోవచ్చు, హెయిర్‌కైనా పెట్టుకోవచ్చు. రష్యన్ ఎంబ్రాయిడరీ ఇచ్చేసి కలర్స్ మన ఇష్టం. ఏ కలర్ కావాలంటే అవి పెట్టేసుకోవచ్చు. వైట్ స్టోన్ కాబట్టి. ఇలా హెయిర్ క్లిప్ లాగైనా సరే, శారీ లాగైనా సరే, బ్రోచ్ లాగా ఎలాగైనా చేసుకోవచ్చు. పాతయి ఏదైనా ఉన్నాయి కూడా తీసుకొచ్చారంటే ఎలా చేసుకోవచ్చో చెప్తాను. మీకు ఎవరికైనా నా కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హైప్ చేయండి. మీ అందరి వరకు రీచ్ అవుతుంటే పాతవి ఇలా కొత్త కొత్తగా చేసినవి. థ్యాంక్ యూ.